ప్రభుత్వం ఏనాడు కేసులకు భయపడింది లేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ చూసి ఓర్వలేగే మోడీ సర్కార్ అక్రమ కేసులకు కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. నిజాలు తెలంగాణ ప్రజలకు తెలియాలని తాము ధర్నాకు దిగామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మోదీకి కనువెప్పు కలిగేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగామన్నారు. గుజరాత్ లో ఏఐసీసీ సమావేశంలో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని విమర్శించారు. ధర్నాకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో బషీర్బాగ్ లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వణుకు పుచ్చుకున్నటువంటి మోడీ ప్రభుత్వం అమిత్ షా చార్జ్ షీట్ లో వీరి పేరు చేర్చడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఒక వాస్తవం తెలవాలి. అసోసియేటెడ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు 1937లో అంకురార్పణ చేసినటువంటి ఏజేఎల్ సంస్థ. దానికి అనుగుణంగానే నేషనల్ హెరాల్డ్ గాని, నవజీవన్ పేపర్ గాని, కవామి గాని అన్ని కూడా ఈ దేశ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తా ఉన్నాయి. నష్టాల్లో ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం ఇచ్చింది. దీన్ని కొన్నంత ఘోరంత చేసి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఒక పూచితోని 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధ పెడుతూ వస్తా ఉన్నారు. మన సంస్థాదులు నడుస్తున్న మన పేపర్కి మనం రుణం ఇచ్చుకుంటే వేరొళ్ళ ప్రమేయం లేదు, వేరొళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు, వేరే చోట రుణం తెచ్చుకుంది లేదు, వేరొళ్ళ డబ్బు వృధా చేసింది లేదు. అయినప్పటికీ రాహుల్ గాంధీకి అడ్డుకట్ట వేయాలి. రేపు బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్ లో ఎన్నికలు గెలవాలంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలి. గుజరాత్ లో వారి గుండె అయిన గుజరాత్ లో సిడబ్ల్యూ సమావేశాలు పెడితే నొప్పి పుట్టింది వాళ్ళకి. మోడీ వన్నే తగ్గుతా ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఇచ్చిన ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పూర్తిగా తగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా బదనాం చేయాలి.